కార్యక్రమం రోజు చాలా అద్భుతమైనటువంటి విధంగా చేస్తాం. మరి దీనికి మన ప్రధాన పండితులైనటువంటి శ్రీ ఏవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఆనందంగా అక్షరాభ్యాసాలు చేసి వెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా వస్తూనే ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మేనేజ్మెంట్ వారికి, అలాగే టీచర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్గా సర్వే చేసిన వ్యక్తులకి, ఈ వీధిలో ఉన్నటువంటి మారుతినగర్ 2 వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క అభివృద్ధిలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గురుభ్యో నమః. ఈరోజు చక్కనైనటువంటి వాతావరణంలో శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 పైచిలుక 110 వరకు అక్షర అభ్యాస స్వీకరణ జరిగింది. దీనికి ప్రధానంగా మా ఉపాధ్యాయ బృందం అయితే అహర్నిశలు శ్రమిస్తూ మంచి విద్యార్థులను ఈరోజు మనకి తేవడానికి మరి ప్రధాన కారకులయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా మా మేనేజ్మెంట్ వారు మన పాఠశాలలో వసంత పంచమి రోజు ఈ శుభదినాన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే నూతనంగా అక్షర స్వీకారం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మళ్ళీ ద్వితీయజ్ఞం రాకుండా రేపు కూడా మా పాఠశాలకు వచ్చి మళ్ళీ అక్షర స్వీకారాన్ని చేయవలసిందిగా అందరినీ కోరడం జరిగింది. మరి మా ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి మా ఉపాధ్యాయ బృందము అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో ఉండే జెమ్స్ ప్లే స్కూల్ అయినటువంటి మా జ్ఞానజ్యోతి స్కూల్ పిల్లలందరూ కూడా ఈరోజు చాలామంది పేరెంట్స్ అనేది మాకు వచ్చారు. చాలా బాగా అక్షరాభ్యాసం జరిగింది. ఇలాగే పిల్లలందరికీ తెచ్చిన తల్లిదండ్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ పిల్లలు కూడా బాగా భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందాలని మా జ్ఞానజ్యోతి స్కూల్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ వారు నిర్వహిస్తున్న వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చాలా వైభవంగా సుమారు 100కు పైగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ జ్ఞానజ్యోతి స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఒక మేనేజ్మెంటే కాకుండా అధ్యాపకులు అలాగే సిబ్బంది అన్ని విధాల కృషి చేస్తూ ఒక విద్య నేర్పించడమే కాకుండా సంస్కారాలను కూడా నేర్పించే విధంగా శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో గత కొన్నేళ్లుగా మోరల్ వాల్యూస్తో కూడిన భగవద్గీత క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క సదవకాశాన్ని మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క ఉపయోగాల్ని పొంది పిల్లలకు విద్యతో పాటు జ్ఞానాన్ని, నైతిక విలువలని, సామాజిక విలువల్ని కూడా శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో నేర్పిస్తున్నందుకు మీరంతగానో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ మేనేజ్మెంట్కి, అలాగే అధ్యాపక బృందానికి, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలతో హరే కృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం వారికి గత 15 ఏళ్ళుగా ఈ మహాపర్వదినం అనగా మాఘమాసంలో పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా విద్యా సంస్థ వారు దీన్ని గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సామూహిక అక్షర స్వీకారాలు ప్రారంభమయ్యాయి. నేటికి అది దినదినావి అభివృద్ధి అయి ఈరోజు సుమారుగా ఒక 100 మంది వరకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు మా చేత. ఈరోజు చాలా మహాపర్వదినం, సరస్వతీదేవి పుట్టినరోజుగా అనువదిస్తారు. ఈరోజు ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో కలిసి ఉన్నటువంటి నక్షత్రం. ఉత్తరాభాద్ర రేవతి అనగానే చాలా ఉన్నతమైనటువంటి నక్షత్రాలుగా నిర్ణయిస్తాము. విద్యకి చాలా అత్యున్నతమైనటువంటి నక్షత్రాలు ఇవి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వసంత పంచమి జరుపుకోవడం ఒక ఆచారంగా పెట్టుకున్నారు మన సంస్థ వారు. ఇది ఇలా ఇంకా దినదిన ప్రవర్ధమానమై
మరి కొంతమందికి ఇంకా చాలామంది వరకు అక్షర స్వీకారాలు ఇక్కడ జరగాలని మనస వాచ కర్మణ ప్రార్థిస్తున్నాం. వారి సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మా కోరిక. మరి ఈరోజు మా శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో జరిగినటువంటి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి దాదాపుగా 100 నుంచి 110 మంది వరకు వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క కార్యక్రమం రోజు చాలా అద్భుతమైనటువంటి విధంగా చేస్తాం. మరి దీనికి మన ప్రధాన పండితులైనటువంటి శ్రీ ఏవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఆనందంగా అక్షరాభ్యాసాలు చేసి వెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా వస్తూనే ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మేనేజ్మెంట్ వారికి, అలాగే టీచర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్గా సర్వే చేసిన వ్యక్తులకి, ఈ వీధిలో ఉన్నటువంటి మారుతినగర్ 2 వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క అభివృద్ధిలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గురుభ్యో నమః. ఈరోజు చక్కనైనటువంటి వాతావరణంలో శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 పైచిలుక 110 వరకు అక్షర అభ్యాస స్వీకరణ జరిగింది. దీనికి ప్రధానంగా మా ఉపాధ్యాయ బృందం అయితే అహర్నిశలు శ్రమిస్తూ మంచి విద్యార్థులను ఈరోజు మనకి తేవడానికి మరి ప్రధాన కారకులయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా మా మేనేజ్మెంట్ వారు మన పాఠశాలలో వసంత పంచమి రోజు ఈ శుభదినాన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే నూతనంగా అక్షర స్వీకారం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మళ్ళీ ద్వితీయజ్ఞం రాకుండా రేపు కూడా మా పాఠశాలకు వచ్చి మళ్ళీ అక్షర స్వీకారాన్ని చేయవలసిందిగా అందరినీ కోరడం జరిగింది. మరి మా ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి మా ఉపాధ్యాయ బృందము, అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో ఉండే జెమ్స్ ప్లే స్కూల్ అయినటువంటి మా జ్ఞానజ్యోతి స్కూల్ పిల్లలందరూ కూడా ఈరోజు చాలామంది పేరెంట్స్ అనేది మాకు వచ్చారు. చాలా బాగా అక్షరాభ్యాసం జరిగింది. ఇలా ఈ పిల్లలందరికీ తెచ్చిన తల్లిదండ్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ పిల్లలు కూడా బాగా భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందాలని మా జ్ఞానజ్యోతి స్కూల్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను.